మార్గదర్శి చిట్ ఫండ్ కు తాళం వేశారు బాధితులు. చిట్ ఫండ్ డబ్బులు ఇస్తామని రేపు మాపు అని తిప్పుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సిబ్బందిని లోపల ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు బాధితులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జోక్యంతో తాళం తీశారు బాధితుల కుటుంబ సభ్యులు. ఏం ప్రాబ్లం ఇష్యూ ఏందో మీద ఇబ్బంది పెట్టి మీరు కస్టమర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు మాకు ఇప్పుడు కాల్ చేస్తే ఏం పర్లేదు పోలీసులకి. నా పేరు గుగ్గుల రమేష్, మాది ఇప్పుడు కూడా నేను వచ్చేసి 25 లక్షలు 22 చిట్టీలు పెడుతున్నా. ఫస్ట్ నెల చిట్టి ఇస్తా అన్నారు, ఫస్ట్ నెల చిట్టి ఇవ్వలేదు. సెకండ్ నెల చిట్టి ఇస్తామని మా ఏం చేశారు, 25 నెలలు కంప్లీట్ కట్టించుకోరు. 6 నెలల చిట్టి వచ్చింది, 7 నెలలు ఆపిరు, 8 నెలలు ఆపిరు. ఎందుకు సంతకాల్లో ఇది లేదన్నారు. 9 నెలలు వచ్చిన నా చిట్టి నాకు ఇచ్చిందని చెప్పిన. అప్పుడు డబ్బులు రాలేదు, అన్ని ప్రూఫ్లు సంతకాలు నా ఇల్లు కాగితాలు అన్ని ఇచ్చిన, అయినా షూరిటీ సరిపోలేదంటే వద్దు సార్ నా డబ్బులు నాకు ఇచ్చిన. ఇటు వచ్చి గొడవ చేస్తే లెటర్ రాసిపోయినా. లెటర్ రాస్తే సెప్టెంబర్ 13వ తారీఖు లెటర్ రాసిన, మీకు 13వ తారీఖు డబ్బులు వచ్చేస్తుంది, 13వ తారీఖు నుంచి 25వ తారీఖు మీకు డబ్బులు నీకు ఇచ్చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ నుంచి ఈ రోజు రాలేదు, అయినా ఓపిక పట్టినాం. మొన్న శుక్రవారం వచ్చినాం, శుక్రవారం వస్తే సోమవారం ఉదయం నీ డబ్బులు నీకు చెక్ ఇచ్చేస్తాం అని చెప్పారు. ఈ రోజు వస్తే మేనేజర్ లేరు, వీళ్ళు ఒకటే రూలు మాకు రేపిస్తాం ఎల్లుండి ఇస్తాను మాట్లాడుతున్నారు. ఇది మాకు న్యాయం కావాలి, డబ్బులు రావట్లేదు. 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు షట్టర్ తాళం వేసాం, పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చి షట్టర్ తాళం తీసాం, పోలీస్ స్టేషన్ పిలిచారు. ఇప్పుడు అడిగి పోతున్నాం మేము పోలీస్ స్టేషన్కి. 25 లక్షలు 50 లక్షలు, నెలకు 32,000 కట్టాలి. 7 నెలలు